సోషల్ మీడియాలో కొందరు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటే మరికొందరు నీచ పనులకు దిగుతున్నారు. తమకు నచ్చకపోతే చాలు అతను ఎలాంటి వాడైనా సరే అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు, మంచి చెడు అనే ఆలోచనే లేదు. ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఉంటారు, అసభ్యకర పోస్టులు పెడుతూ ఉన్నారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి అయితే ఇక అతని పని అయిపోయినట్లే. తిట్లాడనకు చదువుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ చిన్నపిల్లవాడు, సింగపూర్లో చదువుకుంటున్నాడు. తండ్రి రాజకీయాల గురించి మార్క్ శంకర్కు తెలిసే అవకాశమే లేదు. ఆ స్థాయిన నాలెడ్జ్ రావడానికి మరో 10-12 ఏళ్లు పట్టొచ్చు. అలాంటి చిన్నపిల్లాడిని కొందరు నీచులు టార్గెట్ చేశారు. ప్రమాదంపై సానుభూతి లేకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అభం శుభం తెలియని మార్క్ శంకర్పై ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పత్తిపాడులో జరిగింది. మార్క్ శంకర్పై అసభ్యంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టడం జిల్లాలో వైరల్గా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సీరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్క్ శంకర్పై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ పోస్టు వెనుక అసలు సూత్రధారి ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.